ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసులో ఇప్పటికే ఒకసారి అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితను మరోసారి సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్టు చేయగా తీహార్ జైల్లో ఉన్న కవితను ఇక సిబిఐ అరెస్టు చేసింది. అయితే ఈ సిబిఐ అరెస్టు విషయంలో కవిత కోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ ఆమెకు చుక్కెదురైంది. అత్యవసర విచారణకు జడ్జి నిరాకరించారు. సిబిఐ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సిబిఐ అరెస్టుపై అత్యవసరంగా సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ బెంచ్ ముందు కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ ఫైల్ చేశారు. కవితకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా సిబిఐ అరెస్టు చేసిందని కవిత తరపు లాయర్ రాణా మోహిత్ రావు జడ్జి ఎదుట వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన ఎదుట లిక్కర్ కేసుకు సంబంధించిన వాదనలు జరగలేదని, ఆ కేసు వివరాలు తనకు తెలియదని తెలిపారు. ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదని చెప్పారు. సిబిఐ కేసు గురించి ఎలాంటి సమాచారం లేదని, ఇక్కడ అత్యవసర జడ్జిమెంట్లపై మాత్రమే వాదనలు జరుగుతున్నాయని తెలిపింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన కల్వకుంట్ల కవిత కేసులో మరొక మలుపు కనిపిస్తోంది ఈరోజు. ఇదే అంశానికి సంబంధించినటువంటి మరొక కేసులో సిబిఐ కల్వకుంట్ల కవితని అరెస్టు చేసింది. అదుపులోకి తీసుకున్నటువంటి కల్వకుంట్ల కవితని డ్యూటీలో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్, ఈరోజు సెలవు కావడంతో డ్యూటీలో ఉన్న మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన సందర్భంగా జరిగినటువంటి వాదనలు, దానికి సంబంధించినటువంటి అంశాల్లోకి లోతుగా వెళ్తే ప్రధానంగా కల్వకుంట్ల కవిత అరెస్టు విధానాన్ని ఆమె తరఫునటువంటి న్యాయవాది మోహిత్ రావు ప్రశ్నించారు. ఆ ప్రశ్నించే క్రమంలో ఈ విధానాన్ని, ఈ ప్రక్రియని తప్పుపట్టినటువంటి ఆ వాదనని తోసిపుచ్చుతూ పూర్తిస్థాయి రెగ్యులర్ కోర్టులోనే దానికి సంబంధించినటువంటి వాదన చేసుకోవాలని చెప్పేసి సిబిఐ కోర్టు క్లియర్గా, సిబిఐ కోర్టు ఇన్ఛార్జ్ మ్యాజిస్ట్రేట్ క్లియర్గా వాదనని తోసిపుచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, సిబిఐ ఫిబ్రవరి 28వ తారీఖు కవితకి విచారణకు హాజరు కమ్మని చెప్పి నోటీసులు ఇస్తే, కవిత ఈడీ కేసులో తనకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటుని, ఆ సమయంలో ఉన్నటువంటి వెసులుబాటుని బూచిగా కారణంగా చూపించి ఆమె ఆ విచారణని తప్పించుకున్నటువంటి పరిస్థితి, విచారణకు హాజరు కాని పరిస్థితి. ఇప్పుడు ఈ అంశంలో ప్రస్తుతం సిబిఐ అదే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి అదే అంశం కేంద్రంగా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిబిఐ కేసు రావటం ద్వారా, సిబిఐ కేసులో ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ పేరిట ఆమెను అదుపులోకి తీసుకోవటం ద్వారా ఇక్కడ మరొక కేసు బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరొక కేసు ఇప్పుడు కవిత తిహార్ జైలు నుంచి బయటకు రావాలంటే ఈ రెండు కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఒకటే అంశానికి సంబంధించినటువంటి కేసులు అయినప్పటికీ, ఒకటి కొంతమంది వ్యక్తులను ఫేవర్ చేయడానికి లేదా కొన్ని కార్పొరేట్ సంస్థలకు ఫేవర్ చేయడానికి లిక్కర్ పాలసీని మార్పు చేసినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి కేసు. అక్కడ ఆశ్రిత పక్షపాతంతో సహా పలు అంశాలు దాంట్లో ఇంక్లూడ్ అయినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పేరు మీద ఉన్నటువంటి ఈడీ కేసు. ఈ రెండు కేసులలోనూ బెయిల్ తెచ్చుకుంటే తప్ప కవిత బయటకు వచ్చే పరిస్థితి లేదు. అదే సందర్భంలో ఈడీ తన అరెస్టు సందర్భంగా ప్రాథమిక విధి విధానాలు పాటించలేదు, ఎస్ఓపి పాటించలేదు అంటూ కవిత వేసినటువంటి పిటిషన్లు ఇప్పటికే కోర్టులు కొట్టేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశంలో కవిత వేసినటువంటి పిటిషన్ కూడా ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో అనేది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఢిల్లీ లిక్కర్ కేసులో